ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ యేసునామములో శుభములు కలుగును గాక. చిన్న ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేద్దాం నా సాక్ష్యాన్ని. అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు నాయన. స్తుతులకు పాత్రుడు నాయన, యోగ్యుడు నాయన, స్తోత్రార్హుడు, పూజార్హుడు నాయన, నీకే వందనం. స్తోత్రం 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 దేవ. హల్లెలూయ 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 హల్లెలూయ. స్తోత్రం నాయన. మా బలం నీవే, మా కీడం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ఆశ్రయదుర్గం నీవే నాయన. నీకు స్తోత్రం తండ్రి. అబ్రహాం, యాకోబు, ఇస్సాకుల దేవా, మా పూర్వీకుల దేవా, మా దేవా, నీకు వందనం. స్తోత్రం స్తోత్రం నాయన. స్వామి, మరొకసారి నీ పాదాల దగ్గరికి రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. దేవా నాయన, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నాయన, నీవు చేసిన ఉపకారాల్లో దేనిని మరవకమని చెప్పిన దేవా, అవును తండ్రి, మీరు మా జీవితాల్లో చేసిన ఉపకారాలను దేనిని మరవమని కూడా మీకు మాటిస్తున్నాం తండ్రి. దేవా, జగన్ బాబు విడుదలలో మీరు ఇచ్చిన గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి నీకు శతకోటి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభు తండ్రి. నేను వీటి కోసం తండ్రి గొప్ప సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నా తండ్రి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తండ్రి ఈ సాక్ష్యాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నా తండ్రి. ఈ సాక్ష్యం ద్వారా తండ్రి మీకు మహిమ ఘనత రావాలని ఆరోపిస్తూ తండ్రి నన్ను నేను నీకు సంపూర్ణంగా అప్పచెప్పుకుంటున్నాను ప్రభు తండ్రి. నేను ఏ మాట మాట్లాడాలనో, ఏది ఆశీర్వాదకరమో ఆ మాట నాతో మాట్లాడించమని, మీరు నాతో ఉండి మాట్లాడించమని నన్ను నేను సంపూర్ణంగా నీకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా ఉన్న తెలుగు వారందరూ కూడా, కొన్ని కోట్ల మంది ఈ కుటుంబం కోసం ప్రార్థన చేసిన వారందరికీ కూడా, మీ ప్రేమను పంచి ఇచ్చిన వారైతేనేమి, మాతో ఈ కుటుంబంతో నడిచిన వారందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరినీ కూడా యేసయ్య ఆయన మెండైన దీవెనలకు, ఆశీర్వాదాలకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అప్పచెప్పుకుంటూ, ఈ సాక్ష్యం మీ అందరి జీవితాల్లో కూడా గొప్ప సాక్ష్యంగా ఉండాలని, ఈ సాక్ష్యం మీ అందరి జీవితాల్లో కూడా ఫలం పొందాలని యేసయ్యను ప్రార్థిస్తూ ఈ సాక్ష్యాన్ని మీతో నేను పంచుకుంటున్నా. మొదటిగా అందరి జీవితాల్లో, అంటే బైబిల్లో జీవితాలను చూస్తే, మహనీయుల జీవితాలు చూస్తే, అబ్రహాం అయినా కానీ, దావీదైనా కానీ, యేసేపు అయినా కానీ, మోషే అయినా కానీ, అందరి జీవితాల్లో కూడా కొంతకాలం, అంటే ట్రైనింగ్ పీరియడ్ లాగా దేవుడు వాళ్ళని నడిపించిన తర్వాత, అభిషేకం పొందిన తర్వాత కూడా కొన్నేళ్ళు ట్రైనింగ్ పీరియడ్ లాగా దేవుడు వారిని సంపూర్ణంగా, పరిపూర్ణంగా తీర్చిదిద్దిన తర్వాత చేయబోయే కార్యాల కోసం సిద్ధపరుస్తాడు అనుకుంటా దేవుడు. మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేయించడానికి ఆయన జీవితంలో ముందు 10-15 ఏళ్ల కిందట ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే ఇంత మంచి పరిపాలన ఇచ్చి ఉండేవారు కాదేమో. మరి ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకోవటానికి మరి అనేక రకాలుగా ఆ కష్టంలో నడిపిస్తూ ఒక పరిపూర్ణ మానవునిగా, మంచి రాజుగా చేసి, ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులు, గొప్ప కార్యాలు చేయించి ఆయన కొన్ని కోట్ల మంది హృదయాల్లో దేవుడు ఉంచాడు. ఈ రాజశేఖర రెడ్డి గారు మా మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో మా జీవితాలకు సరిపడా కష్టము, బాధ, వేదన, అవమానాలు అన్నిటికీ కూడా గురయ్యాం. అటువంటి పరిస్థితుల్లో చాలా కష్టం అనిపించేది. రాజశేఖర రెడ్డి గారు ఒకవైపు మా జీవితాల్లో లేక, జగన్ బాబు జైల్లో ఉన్నప్పుడు మనసుకు చాలా బాధ అనిపించేది, కష్టం అనిపించేది. కానీ అయిపోయిన తర్వాత మరి చూస్తే, చాలామంది జీవితాలను చూసినప్పుడు నిజంగా జగన్ బాబుకు కూడా అదొక ట్రైనింగ్ పీరియడ్ ఏమో అని అనిపిస్తుంది. ఈరోజు అంతా అయిపోయిన తర్వాత, అంటే ముందు రోజుల్లో అయితే నేను బాధ అనిపించేది, మళ్ళీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనే గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో ముందుకెళ్తూ, అయిపోయిన తర్వాత ఏ విధంగా జగన్ బాబుని నడిపించాడని ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు, నా ఆలోచన, దేవుడు నడిపించిన విధానం నాకు అనిపించింది. దేవుడు చేసిన మేలు ప్రతిదీ కూడా ఇది సాక్ష్యంలాగా చెప్పాలని ఆశపడి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒకసారి ద్వితీయోపదేశకాండం 32:11 చూసినప్పుడు, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రమే వారిని నడిపించెను. ఈ వాక్యం చూసినప్పుడు నిజంగా పక్షి ఏ విధంగా పడిపోతుందని అనుకున్నప్పుడు అయినా కూడా దాన్ని వదిలిపెట్టి మళ్ళీ పడుతుంది అన్నప్పుడు తన రెక్కల మీద దాన్ని తీసుకొని నడిపించిన రీతిగా మరి జగన్ బాబుని కూడా ట్రైనింగ్ పీరియడ్ లాగా జైల్లో నడిపించాడేమో అనిపిస్తుంది. సైనికులను యుద్ధరంగంలోకి పంపించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి
నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడం కోసం సైనికులకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారో ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగా జగన్ బాబు నడిపించినాడని నేను అనుకుంటా. కాకపోతే ఏదైనా కూడా బంగారాన్ని మనం ఆభరణంలోకి మార్చాలంటే కొలిమిలో కాలితే తప్ప బంగారం ఆభరణంలోకి రాదు, అందమైన ఆభరణాలు కావాలంటే. అదేవిధంగా అనిపిస్తుంది నాకు జకర్యా 13:9 చూసినప్పుడు, నేను యెహోవాను, నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారంను శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. మీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురని వాక్యం విన్నప్పుడు, అదేవిధంగా యోబు 23:10 చూసినప్పుడు కూడా, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును అని యోబు చెప్తాడు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలను బయటికి రావడం కోసం, నేర్పించాల్సినవి నేర్పించేదానికోసం ఈ శోధన, ఈ పరీక్షలు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయనుకుంటా. మరి దీన్ని అనుభవించేటప్పుడు అయితే చాలా కష్టపడతాం, బాధపడతాం. చాలాసార్లు ఎందుకు దేవా ఇంత కష్టము, ఇంత బాధని దేవుని మీద ఆయాసపడతాం. ఎప్పుడు దేవా, ఎప్పుడు దేవా, ఎప్పుడైపోతుందని బాధపడతాం. అయిపోయిన తర్వాత మరి దేవుడు అనేక రకాలుగా ఎలాగ ముందుకు నడిపించాడు. దాంట్లో నుంచి నేను కొన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చా. ముఖ్యంగా చెప్పాలంటే నిజానికి మేము మా ఇంట్లో 10 మంది, అంటే రాజశేఖర రెడ్డి గారు, నేను, జగన్ బాబు, మరి కోడలు, 2 పిల్లలు, షర్మిలమ్మ, అనిలు 2 పిల్లలు, మేము 10 మంది చాలా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మా జీవితాల్లో ఏ కొరత, ఏ వెల్తి కూడా ఉండేది కాదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రంలో కూడా ఏ కొరత, ఏ వెల్తి కూడా ఉండేది కాదు. ఆల్ ఆఫ్ సడన్ ఉదయం పంపించిన తర్వాత తను కనపడలేదు. ఆ పరిస్థితుల్లో మాకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో మరి 700 మంది చనిపోవడం జరిగింది. ఆ 700 మంది చనిపోయినప్పుడు జగన్ బాబు నల్లకాలువలో మాట ఇవ్వటం జరిగింది. తను ఇంట్లో పెద్ద చనిపోతే ఏ విధంగా బాధపడతారో అలాంటి బాధ తను చూశాడు. కాబట్టి చనిపోయిన వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు కాబట్టి, ఆయన మీద ఆధారపడిన ఎక్కువ పేదవాళ్ళు చనిపోయినారు కాబట్టి వాళ్ళ కుటుంబాలను నేను ఓదారుస్తానని చెప్పి తను ఆ రోజు మాట ఇవ్వటం, ఆ మాటనే ఈరోజు ఇన్ని పరిస్థితుల్లో తను పడిన కష్టంకు, బాధకు కూడా ఆ మాటే కారణమైంది. ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా అంటే బైబిల్ చదవాలని, చదవకపోతే చదివారా లేదా ఈరోజు అని అడిగేవాళ్ళు. బైబిల్ అనేది మంచి చెడు వివేచన నేర్పిస్తుంది, తప్పకుండా బైబిల్ చదవాలి, మనకు మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా జీవిత లక్ష్యాలతో, విలువలతో, మారల్స్తో, ఎథిక్స్తో పిల్లల్ని పెంచడం జరిగింది. చిన్నప్పుడు 10-12 ఏళ్ళప్పటి నుంచి కూడా చెప్పేవాడు ఆయన, మన కోసం కొంతవరకే బతకాలి, మనల్ని మనం విశాలపరచుకోవాలి. మన చుట్టూ ఉండేవాళ్ళు, మన ఊర్లో ఉండేవాళ్ళు, మన బంధువులు, మన చుట్టూ ఉండేవాళ్ళు ఇంకా విశాలపరచుకుంటే మన రాష్ట్రము, మన జిల్లా, మన రాష్ట్రము, ఆ విధంగా మనల్ని మనం విశాలపరచుకోవాలి. దేవుడు ఇచ్చింది జీవితం 10 మందికి ఉపయోగపడాలి, మన దగ్గర ఉండేది పంచాలి, అట్లాంటి ఆలోచనలతో పిల్లల్ని పెంచడం జరిగింది. అంతేకాకుండా ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉండాలి, ఆ మాట పోతే చనిపోయిన వాళ్ళతో సమానం అన్నంతగా ఫీల్ అయ్యేవారు రాజశేఖర రెడ్డి గారు. ఆ విధంగా ఈరోజు జగన్ బాబు ఏదైతే చెప్తున్నాడో, మరి తను ఎంతకాలం బతికామనేది ముఖ్యం కాదు, ఎలా బతికామనేది ముఖ్యం. ఇలాంటి మాటలన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఆయన చెప్పేవారు రాజశేఖర రెడ్డి గారు పిల్లలకు. అంతేకాకుండా అప్పుడప్పుడు టిప్స్ లాగా చెప్పేవాళ్ళు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దానిని పెద్ద అంత సీరియస్గా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రతి కష్టాన్ని కూడా మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. దాన్ని జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయాల్సిన పని లేదు. అది ఎంత ఆలోచన చేసినా, ఎంత బాధపడినా అది రాదు. కానీ ముందుండే సమస్యల్లో కానీ దేవుని వైపు చూస్తూ ముందుకు నడవాలి. కానీ ఏ కష్టమైనా కూడా ఛాలెంజ్గా తీసుకొని పోవాలి అని చెప్పేవాళ్ళు. అంతేకాకుండా బాధ ఎవరికి వాళ్ళకి పరిమితం, కానీ బాధ్యతను ఎప్పుడు మర్చిపోకూడదని ఇట్లాంటి మాటలన్నీ కూడా చాలా చెప్పేవాళ్ళు. ప్రతి దాంట్లో కూడా నిబ్బరం కలిగి ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. స్థితప్రజ్ఞత అనేది ఉండాలి, కష్టాన్ని సుఖాన్ని ఒకటే రకంగా చూడగలిగే ఇది ఉండాలని చెప్పి, మరి ఎందుకు ఇలాంటి మాటలన్నీ నేర్పిస్తూ ఉన్నాడో చెప్తా ఉన్నారో నాకైతే తెలియదు. కానీ మరి ఈ లోకంలో తనున్నంతకాలం ఏ కష్టము, ఏ బాధ వచ్చినా కూడా మాకెవరికి అంత పెద్దగా ఎక్కువ తెలిసేది కాదు, భారం అంతా ఆయన మోసేవాళ్ళు. అటువంటిది సడన్గా రాజశేఖర రెడ్డి గారు లేకపోయేటప్పటికీ మాకెవరికి కూడా అర్థం కాలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో
ఆ రోజు ఆ రోజు జగన్ బాబు ఓదార్పు చేస్తానన్నాడు. ఓదార్పుకు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. 6 నెలలు అట్లే అయింది. తర్వాత జగన్ బాబు ఒక్కటే చెప్పాడు, నేను నల్లకాలువ దగ్గర మాటిచ్చాను వాళ్ళని ఓదారుస్తానని అని చెప్పి, నేను అది అది చేయాల్సిందే, అదైతే చేయాల్సిందే అని చెప్పి రావడం జరిగింది. తర్వాత నేను జగన్ బాబుని అడిగాను, ఏం చేస్తావు నాన్న అని అడిగితే, నాన్న ఎప్పుడు మాటిస్తే మాట తప్పేవాడు కాదు, ఆ మాట కోసం నేను చేయాల్సిందే. ఆ 700 కుటుంబాలు అయితే నన్ను అనుకుంటారమ్మా పోకపోతే. రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే తప్పేవాళ్ళు కాదు, ఆయన కొడుకేంటి మాటిచ్చాడు రాలేదే అని చెప్పి అనుకుంటారు. ఏదేమైనా కూడా నేను ఓదార్పు యాత్ర చేయాల్సిందే అని ఓదార్పు యాత్ర చేయడం, అది మరి తర్వాత పార్టీలో వాళ్ళకి నచ్చలేదు. అది ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళను డివిజన్ చేసే పద్ధతిలో వివేకానంద రెడ్డిని పిలిచి ఇచ్చేయడం, కడపకు మాత్రమే పరిమితం కావాలి, ఒక జిల్లాలోనే అందరినీ పిలిచి చేయాలని ఇట్లాంటివన్నీ కండిషన్స్ పెట్టారు. రాజశేఖర రెడ్డి గారిది ఒక స్టాచ్యూనే పెట్టాలని. మరి ఇట్లాంటి ఇబ్బందులన్నీ వచ్చినప్పుడు ఇంకా ఈ పార్టీ మనం మన్నన మనం ఉండలేమని చెప్పి బయటికి రావడం జరిగింది. మరి దేవుని ప్రణాళిక ఏమో, మరి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన గొప్ప వాగ్దానాల వల్ల, అంటే రాజశేఖర రెడ్డి గారికి సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం తరములన్నిటినూ జనుల్ని ఎందు భయభక్తులతో ఉంటారని, తరముల వారు కొనియాడబడతారు, సకల జనులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని, ఇట్లాంటి గొప్ప గొప్ప వాగ్దానాలు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయి. అనేక జనాంగములకు తండ్రిగా చేస్తారని, ఇట్లాంటి వాగ్దానాలన్నీ మరి వాగ్దానాలు నెరవేరటం కోసమే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టిందేమో, పార్టీ పెట్టడం అయితేనేమి. మరి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన వారం రోజుల్లోనే మొదలైన వేధింపులు, మరి ఇట్లాంటివన్నీ కూడా జగన్ బాబు సంస్థల్లో పెట్టిన పెట్టుబడిదారులకు జగన్ బాబుకు ఐటీ నోటీసులు ఇచ్చారు. మరి ఓదార్పు యాత్ర జరుగుతుండగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు కలిసి సిబిఐతో కలిసి మరి కోర్టుకు పోవడం, కోర్టులలో మరి విచారణ చేయాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేయటం, ఇవన్నీ కూడా మొదలైనాయి. దీంట్లో ఈ 10 నెలలు ఇలాగ జరుగుతూ ఉంది. 10 నెలలు విచారణ మొదలు పెట్టారు, కానీ ఎలాంటిది దొరకకపోయినా మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చినాయి. కడప పులివెందుల ఎలక్షన్లో మరి పార్లమెంట్లో అత్యధికమైన మెజారిటీ, ఇప్పుడుండే పార్లమెంట్లో జగన్ బాబుకి వచ్చినంత మెజారిటీ ఎవరికి రాలేదు. 5,45,000 మెజారిటీతో గెలిపించినట్టు దేవుడు. అది కూడా 20 మంది మినిస్టర్లు అక్కడ ఉండి డబ్బంతా పంపింగ్ చేసి, మా మరిదిని వివేకానంద రెడ్డిని నాకు పోటీగా పెట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా నిజంగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. 5,45,000 పైన మెజారిటీతో గెలిపించినాడు. నన్ను కూడా 81,000 చిల్లర మెజారిటీతో గెలిపించినాడు దేవుడు. ప్రజల కోసం అవిశ్వాసం పెట్టినప్పుడు అసెంబ్లీలో రైతుల కోసం, ఆ రోజు అసెంబ్లీలో నుంచి 17 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి రావడం జరిగింది. బై ఎలక్షన్ వచ్చింది. జగన్ బాబు బయట ఉంటే ఇబ్బంది అని చెప్పి ఆయన్ను విచారణ కోసమని పిలిచి అరెస్ట్ చేయడం జరిగింది. 10 నెలలు విచారణ చేసి మరి జగన్ బాబు కోసం రూల్సే మార్చినారన్నట్టుగా మరి ఛార్జ్షీట్ల మీద ఛార్జ్షీట్లు వేశారు. ఆయన జగన్ బాబుని విచారణ కోసమని పిలిచి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు బై ఎలక్షన్ 15 రోజులు ఉందనగా మరి కోర్టుకు విన్నవించుకున్నాడు జగన్. చెప్పినాడు, నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ను, ఈ 15 రోజులు టైం ఇవ్వండి, నేను వచ్చి సరెండర్ అవుతానని చెప్పినా కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఒకవైపు లేక, జగన్ బాబు జైలుకు పోయినప్పుడు మరి 15 రోజులు ఎలక్షన్ ఉంది. అప్పుడు చాలా కష్టం అనిపించింది. ఏ రోజు నేను కానీ బయటికి పోయిందని కాదు, షర్మిలమ్మ బయటికి పోయింది కాదు, కానీ దేవుని మీద భారం వేసి బైబిల్ పట్టుకొని నేను వెళ్ళాను. ఎన్నికల ప్రచారానికి వెళ్ళాం. నిజంగా దేవుడు 18 సీట్లు జరిగితే మరి 15 సీట్లు, అది కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు పోయేంతగా ఓడించి వాళ్ళను గొప్ప మెజారిటీలతో 15 మందిని గెలిపించాడు దేవుడు. ఇట్లాంటి గొప్ప కార్యాలన్నీ మరి జగన్ బాబు జీవితంలో జరిగాయి. మరి జైల్లో ఉన్నప్పుడు ఎన్నెన్నో అవమానాలు, మాటలు, మరి రకరకాలుగా వేధింపులు, బాధలు, కష్టాలు, సిబిఐ ఎంక్వైరీ అయితేనేమి, ఈడీ వాళ్ళైతేనేమి, మరి అంతేకాకుండా జగన్ బాబు సంస్థల్లో పెట్టిన వారందరినీ ఇన్వెస్టర్స్ మీద కూడా మరి రైడ్లు జరగడం అయితేనేమి, లోకంలో ఎక్కడ కూడా ఏ నాయకుని కూడా ఇలా జరిగిండదు అనుకుంటా. అందరినీ ఇబ్బందులు పెట్టడం అయితేనేమి, ఆఫీసర్లను ఇబ్బందులు పెట్టడం అయితేనేమి, మీరు రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో దోషిగా పెట్టడం అయితేనేమి, మనసుకు చాలా కష్టం అనిపించేది, బాధ అనిపించేది ఎక్కడికి పోయినా కూడా. మరి అన్నింటిలో కూడా మరి జగన్ బాబు జైల్లో ఉన్నా కూడా తనలో ధైర్యం, స్థైర్యం, మానసిక బలం అయితే తగ్గలేదు. దేవుని మీద విశ్వాసం తగ్గలేదు. నేను భారతమ్మ చాలా బాధపడతా, ఏడుస్తా పోయేవాళ్ళం, కానీ తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను చాలా ధైర్యం చెప్పేవాడు. ట్రస్ట్ ఇన్ గాడ్ అని చెప్పేవాడు. ఇంకెన్ని రోజులు అంటే ఇశ్రాయేలీల మాదిరి మనం సనగకూడదమ్మా, గొనకూడదు, ట్రస్ట్ ఇన్ గాడ్ అని చెప్పేవాడు. నిజంగా మేము అక్కడికి పోయి ధైర్యం పొంది ఇంటికి వచ్చేవాళ్ళం. నిరీక్షణతో తను మేము అందరం కూడా వెయిట్ చేయడం జరిగింది.
రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తను ఎక్కువ బెంగళూరులో తన బిజినెస్లు చేసుకునేవాడు. వారానికి ఒక రోజు 2 రోజులు వచ్చిపోతూ ఉండేవాడు. అట్లాంటిది రాజకీయాలు తెలిసేది కాదు. మరి రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత, మరి ఇంత పార్టీ పెట్టిన తర్వాత దేవుని మీద డిపెండెన్స్ బాగా పెరిగింది. బాగా ప్రార్థన చేసుకునేవాడు, మెడిటేషన్ చేసుకునేవాడు, వాక్యాన్ని బాగా చదివేవాడు. దేవుడు తనకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు అనుకుంటా. ఎవరికి అంటే దేవుని మీద నమ్మినప్పుడు దావీదు ఒక చోట చెప్తాడు, వృద్ధుల కంటే జ్ఞానాన్ని, పాస్టర్స్ కంటే జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు అని చెప్పి. అట్లా నిజంగా అదే అనిపిస్తుంది నాకు. ఈ పార్టీని ఇన్ని రోజులు తను 16 నెలలు జైల్లో ఉండి కూడా ఈ పార్టీ సర్వైవ్ చేశాడు, ఈ పార్టీని ఇంత నడిపించాడంటే కేవలం అది దేవునికి మహిమ, దేవునికే ఘనత. తను ఎప్పుడు కూడా చెప్పేవాడు, నిజాయితీతో కూడిన, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఏదైనా వాళ్ళు ఇట్లా అన్నారు నాన్న, వీళ్ళు ఇట్లా అన్నారు నాన్న అంటే కూడా బీ కూల్ మా, ఎందుకు వాళ్ళని గురించి మన టయాన్ని వేస్ట్ ఎందుకు చేసుకోవాలా, మనం వాళ్ళని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు, దేవుని సమయం వస్తే ఎవరు ఆపలేరు అని చెప్పేవాడు. అంతేకాకుండా దేవుడిచ్చిన ఆ సమయం మామూలుగా ఓదార్పు యాత్రలో నెలకు 25 రోజులు ఓదార్పు యాత్రలోనే ఉండేవాడు. ఓ 3-4 రోజులు 5 రోజులు వచ్చేవాడు నెలకు. అట్లాంటిది నిజంగా ఒక టైం కావాలనుకుంటా. జైల్లో ఉన్నప్పుడు తన టైము రాష్ట్రాన్ని భౌగోళిక పరిస్థితులు అయితేనేమి, లేకపోతే మన రాష్ట్రంలో నదులు ఏ విధంగా వస్తాయి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు, ఇంకోటి ఇట్లాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా నిజంగా దానికి చాలా సమయం కావాలనుకుంటా. మరి ఆ సమయం దేవుడు అక్కడ తను ఉపయోగపెట్టుకునేటట్టుగా తనకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించాడు అనుకుంటా. బాగా ఎక్సర్సైజులు చేయడము, దగ్గర 2 గంటలు షటిల్ ఆడుకోవడం, ఎప్పుడు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడే, ఇది నాకు ఇది బాధేనే, ఏ రోజు కూడా సనగకుండా గొనగకుండా, నిజంగా అది చాలా గొప్ప సంగతి అనుకుంటా. దేవుడు నడిపించాడు. కష్టపడే తత్వము, తనలో ఉన్న దృఢ సంకల్పం చూసినప్పుడు నిజంగా దేవుడు చాలా ట్రైనింగ్ ఇస్తానని అనిపించింది నాకు. దేవుని సమయం కోసం ఓపిక కనిపెట్టి దాంట్లో పేషెన్స్, మాకందరికి కూడా దేవుడు పేషెన్స్ నేర్పించినాడు అనుకుంటా. చాలాసార్లు 7వసారి బెయిల్ రావడం, ప్రతిసారి బెయిల్కి పోయినప్పుడు రిజెక్ట్ అయినప్పుడు అంతా చాలా బాధ అనిపించినప్పుడు అంతా అన్నప్పుడు దేవుని నమ్మాలా, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకుంటా మంచిది, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది అని చెప్పేవాడు మాకు. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ చూసినప్పుడు దేవుని ప్రణాళికలో ఉన్నాడు జగను అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన గొప్ప గొప్ప వాగ్దానాలు ఒకసారి చూస్తే కదా, మనం ముందు నుంచి కూడా ఏలికగా రాజుగా చేస్తాననే ఒక వాగ్దానం, ఓదార్పు యాత్రకు పోయేటప్పుడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇస్తాననే వాగ్దానం, యెహోవా చేతిలో భూషణ కిరీటంగా, నీ దేవుని చేతిలో రాజకీయ ముకుటంగా చేస్తానని, నీ పితరులకు ఇచ్చిన భూమిని నువ్వు స్వతంత్రించుకొని, నిన్ను బాధించవాని నీకు దూరం చేస్తానని, బంధకంలో ఉన్న వారులారా, నిరీక్షణ గల వారులారా, మీ కోటలో మీరు ప్రవేశించుడి, 2 మేలులు మీకు కలగజేస్తానని, మనుషుల పట్టు జాలరిగా చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిందకు అవమానానికి ప్రతిగా రెట్టింపు గంతను నిత్యానందాన్ని ఇస్తానని, ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయంగురంగా చేస్తానని, నేను నిక్షేమంగా ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అని, ఇట్లాంటి గొప్ప గొప్ప వాగ్దానాలు జగన్ బాబు జీవితంలో ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన వాగ్దానాల్లో కూడా 2 వాగ్దానాలు అయితే నేను జగన్కు సంబంధించిన వాగ్దానాలు చెప్తా. ఆదికాండం 35:11-12 ఇది ఇజ్రాయెల్కి పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి వాగ్దానం ఇచ్చినారు. నీ ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమును పుట్టెదరు, నేను అబ్రహామునకు ఇస్సాకు ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతతికి ఈ దేశం నిచ్చేదనని అతనితో చెప్పాను. ఇజ్రాయెల్లో వాగ్దానం ఇచ్చినప్పుడు అరోజ్ శ్యామ్ ఇది జగన్కు వాగ్దానం అమ్మని చెప్పడం జరిగింది. యిర్మీయా 33:21లో నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయి కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును అని రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు 4వ సంవత్సరంలో వాగ్దానం. ఇవి జగన్ బాబుకు సంబంధించిన వాగ్దానాలు. అందుకే ఈ వాగ్దానాలు చూసినప్పుడు జగన్ బాబును దేవుడు ఎన్నుకున్నాడు రాజుగా కాబట్టి ఇవన్నిటి కూడా మరి ఒక టైం కావాలని చెప్పి మరి దేవుడు ప్రణాళికలు తీసుకెళ్ళాడేమో నాకైతే తెలియదు. కానీ దేవుని దయ వల్ల జగన్ బాబు బయటికి రావడం జరిగింది. రావడమే కాకుండా మరి ఈరోజు సిబిఐ 25 నెలల ఎంక్వైరీ చేసి మరి ఎన్నెన్నో అలిగేషన్స్ చేసి మరి అటాచ్మెంట్లు చేసి అన్నీ చేసి ఈరోజు 25 నెలల తర్వాత కిట్ ప్రోకో లేదు అని చెప్పినటువంటి తీరు అది. జగన్ బాబు ఏదైతే
పార్లమెంటుకు పోయినప్పుడు మరి అక్కడ దాంట్లో ఏదైతే తెలిపాడో మరి ప్రతి సంవత్సరం ఐటీలు కట్టేదానికి తెలుపుతారు. మరి అంతకంటే ఏ ఒక్క రూపాయి కూడా సాధించింది లేదనేది కూడా అర్థమైంది, ప్రజలకు అర్థమయ్యేటట్టుగా దేవుడు న్యాయం తీర్చాడు. ఒక కెన్యా ప్రాఫిట్ వచ్చి జగన్ బాబును బ్లెస్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి కంటే డబుల్ పోర్షన్ అనాయింట్మెంట్ ఇచ్చి డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఉందమ్మా జగన్ బాబుకి అని చెప్పి ఆయన బ్లెస్ చేసి పోవడం జరిగింది. ఇవన్నిటినీ కూడా చూసినప్పుడు నిజంగా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా మరి ఆయన భద్రత కోసమో దేనికోసమో కానీ దేవుడు లోపలికి తీసిపోయినా మరి ఈరోజైతే 16 నెలల తర్వాత జగన్ బాబుని బయటికి తీసుకురావడం మాకందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంతోషంగా ఉంది. అంతేకాకుండా జగన్ బాబు జైల్లో ఉన్నప్పుడు షర్మిలమ్మని చూస్తే ఒక పాప నిజంగా 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేయించినాడంటే అది దేవునికే మహిమ, మనుషులు చేసేది కాదు. అది నిజంగా రాజశేఖర రెడ్డి గారు చాలా ముద్దుగా ప్రిజైల్గా పెంచుకున్నారు ఆ బిడ్డను. మరి అటువంటిదే తన ఎండలో నడిచేటప్పుడు, వానలో నడిచేటప్పుడు టెంట్ల దగ్గర పాములు తేళ్లు కనిపించినాయని విన్నప్పుడు, చూసినప్పుడు మనసుకు చాలా చాలా కష్టమైంది, బాధ అయింది. నాకు కాళ్ళు ఆర్థరైటిస్ ఉండే దానివల్ల నేను పోలేదు కాబట్టి తనని పంపించాల్సి వచ్చింది. మరి నేను కూడా ఎప్పుడు బయటికి పోందాన్ని, నన్ను నా జీవితంలో నేను రాజకీయంగా తిరుగుతాను, మాట్లాడతానని అనుకున్న దాన్ని మరి నన్ను కూడా దేవుడు మరి జగన్ బాబు యాబ్సెన్స్లో నడిపించినాడు. మరి భారతమ్మని కోర్టు కేసులు చూసుకోవడం కానీ ఇంకోటి కానీ మా కుటుంబాన్ని దేవుడు మరి అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా నడిపించడం అయితేనేమి, మరి జగన్ బాబును కానీ షర్మిలమ్మను కానీ మరి ఇచ్చిన జనాన్ని, ఆ ప్రేమను, ఆదరణ ఇవన్నీ కూడా దేవుడు కల్పించినట్టు దేవునికి శతకోటి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకందరికీ కూడా ఈ సాక్ష్యం గొప్పగా ఫలం దయచేయాలని దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనముల స్తోత్రములు నాయన. స్తుతులకు పాత్రుడవు నాయన, యోగ్యుడవు నాయన, స్తోత్రార్హుడవు, పూజార్హుడు నాయన. నీకే వందనం, స్తోత్రం 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 దేవా. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. స్తోత్రం నాయన. మా బలం నీవే, మా కేడం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ఆశ్రయదుర్గం నీవే నాయన. నీకే వందనం, స్తోత్రం స్తోత్రం దేవా. నాయన, నువ్వు సర్వోన్నతుడవు, సర్వోత్తముడవు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, సమస్తానికి ఆధారభూతుడవు, సర్వజ్ఞుడవు, సర్వంతర్యామివి, సర్వకృపానిధి, స్వయం ప్రభు, నీకు వందనం, స్తోత్రం నాయన. స్తుతుల మీద ఆసీనుడైన దేవా, అన్ని నామముల కంటే పైనామగున్న దేవా, వేల్పుల్లో నీ వంటి వాడలేడు. పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతులను బట్టి పూజనీయుడవు నాయన. నీకు వందనం, స్తోత్రం తండ్రి. బలవంతుడైన దేవుడవు, నిత్యుడైన దేవుడవు, సమాధానకర్తైన దేవుడవు, శాంతికరమైన దేవుడవు, అద్భుతకరమైన దేవుడవు, ఆశ్చర్యకరమైన దేవుడవు, అదృశ్యుడైన దేవుడవు, అమరత్వం కలిగిన దేవుడవు, అక్షయుడైన దేవుడవు తండ్రి. రాజాది రాజుగా, ప్రభువులకు ప్రభువుగా తిరిగి రానయ్యున్న దేవా, నిత్యత్వం లేక మమ్మల్ని కొనిపోయే దేవా, నీకు వందనం, స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. దేవా, నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనం, స్తోత్రం నాయన. దేవా, మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం, స్తోత్రాలు తండ్రి. దేవా, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని దేవా తండ్రి మన శాంతి సమాధానాలతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మీ కృపలో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. దేవా, ఇప్పుడున్న పరిస్థితులన్నీ మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మా ప్రజలందరూ దేవా బాధపడుతున్నారు తండ్రి, బాధ తీర్చమని వేడుకుంటున్నాం. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం ఉంచుకొని తండ్రి మమ్మల్ని నడిపించమని, సంపూర్ణంగా మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ మా ప్రజలందరినీ కాపాడమని మా ప్రభువైన యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి.